క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి వైభవం ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని సుమారు తెల్లవారుజామున 3 గంటల్లాగా అశేష జన భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించడము చాలా సుదూర ప్రాంతముల నుండి ఇచ్చేయుచున్నారు. అట్లాగే ఈ పంచారామ క్షేత్రంలో శిరోభాగ నిలయంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిచే పునఃప్రతిష్ఠించబడినటువంటి లింగాకారాన్ని శ్రీ క్షీర రామలింగేశ్వరుని దర్శించుటకు ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతముల నుండి వచ్చేటువంటి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేస్తూ తమ యొక్క కోరికలవన్నీ కూడా నెరవేర్చుకోవడం కోసం శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ఏకాదశ రుద్రాభిషేకము, మన్యసూక్తాభిషేకము, అట్లాగే వాసుపతాభిషేకము, లక్షపత్రి పూజ, లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకములు ఈవేళ మధ్యాహ్నం 12 గంటల్లాగా ఇటు రాత్రి లింగోద్భవ కాలము వరకు శ్రీ స్వామివారికి అత్యంత వైభవముగా ఈ పూజా కార్యక్రమాలు జరపబడతాయి. అలాగే రాత్రి 8 గంటలకి శ్రీ స్వామివారి ఎదురుగుండా ఉండేటువంటి అఖండ జ్యోతి మండపమునందు అఖండ జ్యోతి వెలిగిస్తారు. అట్లాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో భక్తులచే అందరూ కూడా శ్రీ స్వామివారికి అభిషేకం నిర్వహించుకుంటారు గోక్షేరములతో. అలాగే రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారికి మల్లన్న పాగా ఎలా అయితే శ్రీశైలంలో కడతారో అట్లాగే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ పాగా కట్టడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రపంచకంలో ఈ 2 చోట్లే పాగా కట్టడం అన్నది నిర్వహించబడుతోంది. చాలా కాలం నుండి ఈ స్వామివారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు. ఈశ్వరు యొక్క శిరోభాగాన్ని శుద్ధ స్ఫటికలింగాకారం పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం.